హాయ్ నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్దిల్లు అని మనం జీవించేవాళ్ళు కదా. బట్ కానీ ఇప్పుడు జనాలు మనిషి బతికే టైం తగ్గిపోయింది అంటున్నారు. అంటే 100 ఏళ్ళు బతకాల్సిన 60 ఏళ్ళే బతుకుతున్నారు అంటున్నారు. అసలు లెక్క అయితే ఇదివరకు బతకలేదు, ఇప్పుడు బతుకుతున్నాడు ఎక్కువగా. అలాగంటావు బామర్ది. విషయం చాలా సింపుల్ అండ్ క్లియర్ బామర్ది. 100 ఏళ్ళు బతుకుతున్నాడా? ఆ 100 ఏళ్ళు బతికినప్పుడు మహా అయితే 60 ఏళ్ళు 65 ఏళ్ళు, ఇంకా గట్టిగా మాట 70 ఏళ్ళు ఉండేవాళ్ళండి. 70 ఏళ్ళ వరకు చిన్నప్పుడు చదువుకునేవాడు, తర్వాత ఉద్యోగం చేసేవాడు, పెళ్లి చేసుకునేవాడు, పిల్లలకి కనేవాడు, పిల్లలకి పెళ్లి చేసేవాడు, వాళ్ళకి సంపాదించి పెట్టేవాడు. తర్వాత ఒక కుర్చీలో కూర్చుని పొద్దున్నే టీ తాగుతాం, పేపర్ చదువుతాం, బయటికి వెళ్ళి కబుర్లు చెప్పుకోవటం. తను ఏమన్నా చేసేది ఉందా? తను చేసుకునేది ఏమన్నా ఉందా? ఏది ఉండదు. దీన్ని బట్టి చూస్తే మనిషి 70 ఏళ్ళే బతికేది. బియర్ మగ్గులో పైన నొరగ ఎలా అయితే ఉంటుందో అలాగే 70 ఇయర్స్ తర్వాత ఉండే 30 ఇయర్స్ అనేది ఎటువంటి ఫిజికల్ చేయలేని ఒక ఏజ్ అనమాట. ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తారు, వాళ్ళని ప్రెషర్ లాగా ట్రీట్ చేస్తే వాళ్ళు అలాగే ఉపయోగపడితే వెల్ అండ్ గుడ్. బట్ కానీ మేజర్ కేసెస్లో ఏం జరుగుతూ ఉంటుంది, చాలా వరకు ఓపికలు లేక, తర్వాత మారిపోయిన తిండి అలవాట్ల వల్ల కానీ వాళ్ళు ఓపికలు లేక ఉంటారు. మంచంలో పడి ఉండటమో, హెల్త్ ఇష్యూస్ వల్ల, తన పనులు వాళ్ళ పనులు చేసుకోలేకపోతే ఇలా డిఫరెంట్ కారణాలతో బండి లాగిస్తూ ఉంటారు. సో అలా చూసుకుంటే మనిషి బతికేది 60 ఏళ్ళే. కానీ అప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ బతుకుతారు. ఎలా అంటారా? చాలా సింపుల్ మాస్టర్. మన కాలంలో 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు స్కూల్ వేసేవాళ్ళు. ఆడు చదివి అరలకు కానీ బయట పడేవాడు కాదు. ఇప్పుడు అలా కాదు. బొడ్డడు పుట్టంటే 2 ఏళ్ళకి 2.5 ఏళ్ళకి మాటలు వచ్చేస్తాయి. వాడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి వాళ్ళ అమ్మ బాబుకి ఆడి చెప్తాడు. షాప్కి వెళ్తే షాపింగ్ లో ఏం తీసుకోవాలో వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. వాడు మాట్లాడే మాటలు కూడా పేరెంట్స్ ని చూసి ఇమిటేట్ చేసినా కూడా విత్ లాజిక్ చేయడం ఈ జనరేషన్ స్టార్ట్ చేసింది. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్, ఇంటెలిజెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు బతకడం అప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. చదువులు అంటారా? ఆల్రెడీ చూస్తున్నాం న్యూస్ లో. 4వ తరగతి చదివే పిల్లాడు ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు, 2వ తరగతి చదివే కోడింగ్ చేసి కొత్త యాప్ కనిపెట్టాడు అని ఇంక సోషల్ మీడియాలో అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలు మేము కొత్తగా మా బిజినెస్ స్టార్ట్ చేసాము, కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేసాము అనే వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారా లేదా అనేది సెకండరీ. బట్ కానీ వీళ్ళకి థాట్ వచ్చి అలాంటి ఒక మార్గాలు ఎత్తుక్కోవడం అనేది మనం గమనించాల్సింది. అలా చూసుకుంటే వాడు నచ్చినట్టు బతుకుతున్నాడు, నచ్చినట్టు తింటున్నాడు, నచ్చినట్టు ఉంటున్నాడు, నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నాడు, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇలా బతికి 55 వేసుకోండి. సో ఎప్పటి వరకు అయితే ఉన్నాడు అప్పటి వరకు వాడికి నచ్చిందే చేస్తున్నాడు. బతుకుండే టైం స్పాన్ కాదు, వాడికి నచ్చినట్టు బతికే టైం స్పాన్ చాలా పెరిగిపోయింది. ఆ విషయంలో మనం ఆనందపడాలి. ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పటి వరకు పీక్ టీవీని పట్టుకునే ఉండండి. మరి జై